నమస్కారం అండి. యాక్సాన్ ఎడ్యుకేషన్కి స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్రలోని 2వ చాప్టర్ భారతదేశ ఆక్రమణలో పంజాబ్ ఆక్రమణ అనే అంశంలో సిక్కు గురువుల గురించిన అంశాలను పార్ట్ 22లో నేర్చుకున్నాము. ఈ పార్ట్ 23లో సిక్కు గురువులకు సంబంధించిన మరికొన్ని అంశాలను నేర్చుకుందాం. ఔరంగజేబ్చే చంపబడిన సిక్కు గురువు ఎవరు? గురు తేజ్ బహదూర్. ఇతను 9వ గురువు. ఔరంగజేబ్చే చంపబడిన సిక్కు గురువు ఎవరు? గురు తేజ్ బహదూర్. ఇతడు 9వ గురువు. గురు గోవింద్ తన ప్రధాన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు? ఆనంద్పూర్. గురు గోవింద్ తన ప్రధాన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు? ఆనంద్పూర్. 1699లో ఖల్సా అనే సైనిక దళాన్ని మొఘలులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సిక్కు గురువు ఎవరు? గురు గోవింద్. 1699లో ఖల్సా అనే సైనిక దళాన్ని మొఘలులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సిక్కు గురువు ఎవరు? గురు గోవింద్. ఖల్సాలో చేరిన వారు తప్పనిసరిగా పాటించవలసినవి ఏమిటి? 5K. కిర్పాన్, ఖడ్గం, కేష్, జుట్టు, కంగి, దువ్వెన, కర, కడియం, కచ్చా, అంతర తొడుగు. ఖల్సాలో చేరిన వారు తప్పనిసరిగా పాటించవలసినవి ఏమిటి? 5K. కిర్పాన్, ఖడ్గం, కేష్, జుట్టు, కంగి, దువ్వెన, కర, కడియం, కచ్చా, అంతర తొడుగు. గురు గోవింద్ ఔరంగజేబ్కు రాసిన చివరి ఉత్తరాన్ని ఏమంటారు? జాఫర్. గురు గోవింద్ ఔరంగజేబ్కు రాసిన చివరి ఉత్తరాన్ని ఏమంటారు? జాఫర్. గురు గోవింద్ గుర్రం పేరు ఏమిటి? దిల్బాగ్. గురు గోవింద్ గుర్రం పేరు ఏమిటి? దిల్బాగ్. గురు గోవింద్ ఆది గ్రంథ్ను 11వ సిక్కు గురువుగా పేర్కొని దానికి ఏ పేరు పెట్టాడు? గురు గ్రంథ్ సాహెబ్. గురు గోవింద్ ఆది గ్రంథ్ను 11వ సిక్కు గురువుగా పేర్కొని దానికి ఏ పేరు పెట్టాడు? గురు గ్రంథ్ సాహెబ్. మొఘల్ అధికారి వజీర్ ఖాన్ ఆదేశం మేరకు జంషెద్ ఖాన్ మరియు వాసిల్ బేగ్ ఎవరిని హత్య చేశారు? గురు గోవింద్. మొఘల్ అధికారి వజీద్ ఖాన్ ఆదేశం మేరకు జంషెద్ ఖాన్ మరియు వాసిల్ బేగ్ ఎవరిని హత్య చేశారు? గురు గోవింద్. గురు గోవింద్ శిష్యుడు ఎవరు? బందా బహదూర్ లేదా లచ్చమన్ దాస్. గురు గోవింద్ శిష్యుడు ఎవరు? బందా బహదూర్ లేదా లచ్చమన్ దాస్. బందా బహదూర్ను ఏమంటారు? గురు బక్ష్ సింగ్. బందా బహదూర్ను ఏమంటారు? గురు బక్ష్ సింగ్. సిక్కు మతాన్ని పాటించే వారిని సింగ్ గా పిలవాలని పేర్కొన్నది ఎవరు? బందా బహదూర్. సిక్కు మతాన్ని పాటించే వారిని సింగ్ గా పిలవాలని పేర్కొన్నది ఎవరు? బందా బహదూర్. 1716లో ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో బందా బహదూర్ చంపబడ్డాడు? ఫరూఖ్సియార్. 1716లో ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో బందా బహదూర్ చంపబడ్డాడు? ఫరూఖ్సియార్. బందా బహదూర్ మరణించిన తరువాత సిక్కులు ఎన్ని శాఖలు తెగలుగా విడిపోయారు? 12. బందా బహదూర్ మరణించిన తరువాత సిక్కులు ఎన్ని శాఖలు తెగలుగా విడిపోయారు? 12. ఈ 12 తెగలలో అతి ముఖ్యమైనది ఏది? సుకర్ చాకియా. ఈ 12 తెగలలో అతి ముఖ్యమైనది ఏది? సుకర్ చాకియా. సుకర్ చాకియా తెగ స్థాపించినది ఎవరు? చరత్ సింగ్. సుకర్ చాకియా తెగను స్థాపించినది ఎవరు? చరత్ సింగ్. సుకర్ చాకియా తెగలో అతి ముఖ్యమైన వాడు ఎవరు?
మహారాజా రంజిత్ సింగ్. సుఖ చాకియా తెగలో అతి ముఖ్యమైన వాడు ఎవరు? మహారాజా రంజిత్ సింగ్. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వాటిని లైక్ చేయండి. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో లెసన్స్ గురించి మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.